ఎప్పుడైనా సరే ఈ బుద్ధి జాతి సమాజానికి ఉపయోగపడడానికి అవసరమైనటువంటి సైనికుల్ని అన్ని కులాలలో నుంచి తయారు చేసుకొని ధర్మాన్ని నిల్చోబెట్టడం కోసం మాత్రమే బ్రాహ్మణ జన్మ అంటే అందరినీ కలుపుకుంటూ పోవాల్సినటువంటి జన్మ, అందరినీ కలుపుకోవాల్సినటువంటిది. కాబట్టి ఆ విధమైనటువంటి ప్రయత్నము లోటు వచ్చింది. మరి అందరినీ కలపాలనుకునేటటువంటి వాళ్ళు కలవట్ల. వాళ్ళు కలిస్తే మిగతా మతాలు లేవు, ఇంకోటి లేదు. ఇవాళ ఈ బొట్టు కొట్టుకోవడం ఆరంభం అవుతున్నాయి. ఈ బొట్టు కొట్టుకుంటే ఈ బొట్టు వాడు వస్తాడు మధ్యలో. కాబట్టి ఆ స్థితి రాకుండా ఉండేటటువంటి స్థితిని మనం కల్పించుకొని ఎక్కడ ఇతర ఆచార్యుల్ని వేరే ఆచార్యులు వంకబెట్టడం అది చేయకూడదు. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ ఆచార్యుల్ని వంకబెట్టేటటువంటి స్థాయి వచ్చింది. అది ఇంకా విస్తృతమై పెద్దది అవుతుంది. అయితే నేను అనుకోవడం అది కూడా ఒక విధంగా మంచిదే. స్పర్ధయా వర్ధతే విద్య. ఈ సిద్ధాంతం ఏంటి ఆ సిద్ధాంతం ఏంటని ఇద్దరు కొట్టుకుంటే తప్ప మిగతా వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి లేకపోతే పక్కవాడి పుస్తకంలో ఆ నల్లట్టలో ఏముంది ఆకుపచ్చట్టలో ఏముందని వెతుక్కుంటూ తిరిగే పరిస్థితి వస్తుంది. కాబట్టి దానికంటే ఒక ఇద్దరు కొట్టుకుంటుంటే ఆయనేం చెప్పాడు ఈయనేం చెప్పాడు అనేటటువంటి విషయమైనా భావితరం నేర్చుకుంటుంది. కాబట్టి అది ఒక విధంగా మంచిదే అని నేను అనుకుంటూ ఆ స్పర్ధలు కూడా ఉండాలి అని కోరుకుంటూ, ఎన్ని స్పర్ధలున్నా బ్రాహ్మణత్వం అనే మాట వచ్చేటప్పటికి మాత్రం అందరూ ఐక్యంగా ఒకటే అయినటువంటి వేదిక మీద ఒకటే మాటని బయటికి తీసుకెళ్లేటటువంటి స్థితి ఉండాలి అని కోరుకుంటూ